ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం వద్ద అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయింది. ఇక పోలవరం ప్రాజెక్టు వద్ద గోదారమ్మ పరవళ్లు తొక్కింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పోలవరం స్పిల్వే వద్ద నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఎగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి ఉపనదులైన శబరి, ఇంద్రావతి, సీలేరు, మానేరు, కిన్నెరసాని, ప్రాణహిత, పద్మ, పూర్ణ, మంజీర, ప్రవర నదుల నీటి మట్టం పెరిగింది. ఈ ఉపనదులన్నీ గోదావరిలో కలుస్తుండగా గోదావరి నదిలో నీటి మట్టం పెరిగింది. దీంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్దకు గోదావరి పరుగులు పెడుతుంది. స్పిల్వే వద్ద నీటి మట్టం 26 మీటర్లకు చేరడంతో గేట్లను తెరిచి పోలవరం స్పిల్వే నుంచి నీరు విడుదల చేశారు. మొత్తం 48 క్రస్ట్ గేట్లను తెరిచి వరద నీటిని విడుదల చేస్తుండటంతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు సీఎం అవగానే పట్టిసీమ ప్రాజెక్టుపై ఫోకస్ పెంచారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును పట్టించుకోలేదు. ఆ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టిసీమకు మరమ్మతులు నిర్వహించి ఇక నీటిని విడుదల చేశారు. మొదటి విడతలో పోలవరం కుడి కాలువ నుంచి నీరు కృష్ణా డెల్టాకు విడుదల చేశారు. తాగు సాగునీటి అవసరాల మేరకు విడుదల వారీగా నీటి విడుదల శాతాన్ని పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.